నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా సమాధానం కలుగును గాక. ఆమేన్. గడిచిన కాలమంతా దేవుడు ఎన్నో మేలు మన పట్ల జరిగించి ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మనకు అనుగ్రహించి నడిపిస్తున్న విధానం బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, థ్యాంక్ యూ. ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తున్నాడు, నడిపిస్తా ఉన్నాడు. అయితే ఈరోజు ఒక విషయాన్ని, వాక్యంను మీ ఎదుట ఉంచాలని దేవుని సన్నిధిలో ఆశపడతా ఉన్నాను. కీర్తనల గ్రంథము 57వ కీర్తన 57వ కీర్తన 10వ చరణాన్ని ఎవరైనా చదవండి. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎంతో శ్రేష్టమైన మాటను మనము వింటున్నాం. ఈ ఒక వాక్యం చాలా ఆశీర్వాదకరంగా ఉన్నది, చాలా దీవెనకరంగా ఉంది ఈ వాక్యం. ఏమన్నాడు? దేవా, ఎక్కడ స్తుతిస్తాడంట? ప్రభా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను. మరలా ప్రజలలో నిన్నేం చేస్తాను? కీర్తిస్తాను. ప్రజలలో కీర్తిస్తాను. ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే దేని ద్వారా చెల్లిస్తారు? ఇప్పుడు ఎలా చెల్లిస్తారు అని అంటే, దేవుని సన్నిధిలో నా దేవుడు నాకు ఈ మేలుకరమైన పరిస్థితిని, ఈ మేలును దేవుడు చేశాడు. దాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి చెల్లునగాక అంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే సాక్ష్యాన్ని పంచడం. దేవుని యొక్క పనిలో, పరిచర్యలో నిజంగా మనము సాక్ష్యాన్ని పంచడం అనేది చాలా గొప్పది. ఎక్కడ సాక్ష్యాన్ని పంచాలి అని అంటే, ఖచ్చితంగా మనకు సాక్ష్యాన్ని పంచే స్థలము ఎక్కడ ఉన్నది అని అంటే, సింగిల్ గా ఉన్నప్పుడు కాదంట, చాటుకు కాదంట. చెప్తా ఉన్నాడు, నేను నిన్ను ప్రజలలో స్తుతిస్తా, చాటుకు కాదు ప్రభా, ప్రజలలో స్తుతిస్తా. అనేక మంది జీవితాల్లో సాక్ష్యాన్ని దాచిపెడతా ఉంటారు. వారి జీవితంలో జరుగుతున్న కార్యాన్ని అన్నిటినీ కప్పెట్టేస్తా ఉంటారు. కానీ భక్తుడు చెప్తా ఉన్నాడు, నేను ప్రజలలో కీర్తిస్తా, ప్రజల మధ్యలో నేను స్తుతిస్తా, జనముల మధ్యలో నేను నిన్ను స్తుతించెదను, కీర్తించెదను. దేవునికి స్తోత్రం. ప్రజలలో నిన్ను నేను కీర్తిస్తాను అంటున్నాడు. నిజంగా ఎంత శ్రేష్టమైన మాట. మన జీవితంలో మనము ఎక్కడ మనం ప్రభువును స్తుతిస్తుంటున్నాం, కీర్తిస్తుంటున్నాం? నాలుగు గోడల మధ్యలో ఏదో దేవుడు మనకు చేసిన మేలు నాకు తెలుసు, దేవునికి తెలుసు అని అంటే కుదరదు. మరి ప్రజల్లో కూడా వాటిని చెప్పే బాధ్యత మనకు దేవుడు ఇచ్చాడు. చాలా మంది వీటన్నిటి గురించి తెలియక వారు ఏం చేస్తుంటారని అంటే, వాళ్ళ ఆలోచన వాళ్ళు కలిగి ఉంటారు. కానీ ప్రభు సన్నిధిలో ఇక్కడ చూడండి, భక్తుడు అంటున్నాడు, జనములలో నీకు తెలియజేస్తాను, ప్రజలలో నీకు తెలియజేస్తాను, అనేకుల ఎదుట నేను నీకు తెలియజేస్తాను, నేను కీర్తిస్తా, చాటుకు కాదు. అనేకులు
సంఘానికి వస్తున్నప్పుడు అనేక మంది అంటే చాలా సందర్భాల్లో కూడా వ్యక్తిగతంగానే వారు నమ్మకంగా ఉన్నామని అనుకుంటాం, కానీ దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా నమ్మకంగా ఉంటాం, అదంతా మంచిదే. ఇక్కడ ప్రజలలో, జనముల మధ్యలో దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం చాలా గొప్ప విషయం. మన జీవితాల్లో దేవుడు చేసిన మేలులంతటిని బట్టి మనం ప్రజల్లో కీర్తించాలి. ఇంకో వాక్యాన్ని కూడా నేను తర్వాత దినాల్లో చెప్తాను. ఈ ప్రజల్లో దేవుని కార్యాలు వివరించటం అన్నమాట. నిజంగా ఇవన్నీ దావీదు భక్తుని జీవితంలో చాలా గొప్ప అనుభవాలుగా కనబడతా ఉన్నాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఈరోజు ప్రజలలో కీర్తించడం అంటే నార్మల్గా స్తుతులు చెప్పడం అది ఓకే. నీ జీవితంలో జరిగిన మేళ్లను దేవుని సన్నిధిలో ప్రజల ఎదుట వివరించి తెలియచేయటం అనేది గొప్ప విషయం. కొందరు అంటారు, సాక్ష్యం చెప్పమంటే నాకు దేవుడు ఏం చేశాడో నాకు తెలుసు, నేను దేవునికి ఏమి ఇవ్వాలనో అది ఇచ్చుకున్నా. ఇది పర్సనల్కి సంబంధించింది కాదు. ప్రజల్లో కీర్తించాల్సిన విషయం, ప్రజల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. డంబముగా కొన్ని చేసుకోవడానికి లేవు. కొన్ని జాగ్రత్త కలిగి ప్రజల్లో, ప్రభు సన్నిధిలో మనము వివరించాల్సినవి కొన్ని ఉంటాయి. కాబట్టి మనం గమనించి ప్రభు సన్నిధిలో వాటిని మనం తెలియచేసేటట్లుగా దేవుని సన్నిధిలో మనం గడుపుదాం గాక. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరం. మహోన్నతుడా, కృపగలన తండ్రి, సజీవుడమైన దేవ, అభిషక్తుడా, ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రాలు నాయన. ఎన్నో మేలు మా పట్ల జరిగించావు, నీకు స్తోత్రం. నీకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవ, మా జీవితంలో మీరు చేసిన ఒక అద్భుతమైన కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ఆశీర్వాదంలో కారణభూతుడు నీవే, స్తోత్రం అయా. ఈ దినం ఎంతమంది అయితే ఈ యొక్క గూగుల్ మీట్ లో జాయిన్ అయి ఉన్నారో ప్రభా, వారందరినీ నాయన మీరు ఆశీర్వదించి దీవించండి. వారందరినీ ప్రభా మీరు బలపరచండి. వారందరినీ నాయన మీరు దీవించి కంచవి, కాపుదలవి ప్రభా. ఏ ఒక్కరు కూడా వట్టి చేతులతో వెళ్ళకూడదు తండ్రి. దీవించబడి వెళ్ళాలి, ఆశీర్వదించబడి వెళ్ళాలి. ఈ దినం అంతా కూడా తోడుగా నడిపించండి. వారి ప్రయాణంలో తోడుగా ఉండండి తండ్రి. దేవ, వారి మార్గం అంతట్లో మీరే క్షేమంనిచ్చి, సమాధానంనిచ్చి, నడిపించి, తోడుగా ఉండి కృప చూపించండి. సజీవుడమైన దేవ, కృపగలన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అన్ని విషయాల్లో మీరే ఎంతో మేలు జరిగించే వాడుగా మాకున్నారు తండ్రి. ముందున సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను, ఈ దినాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రతి విధమైన ఒడిదుడుకులు, ప్రతి విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నింటినీ సంపూర్ణంగా తొలగించి మహిమను పొందుకున్న ఆయన అభిషక్తుడా, సజీవుడమైన దేవానికి స్తోత్రం. నీవే మా తండ్రివి, నీవే మా దేవుడవు తండ్రి. కంచవే సంఘం చుట్టూ, పరిచర్య చుట్టూ, ఆరాధనల చుట్టూ అయా. చుట్టుపక్కల సౌండ్ డిస్టర్బెన్స్ తొలగించు. వారి హృదయాలను మార్చు, వారి తలంపులు మార్చు. మా భయంను, మా బెదురును వారికి, చుట్టుపక్కల వారికి కలుగు చేయి తండ్రి. దేవా, సంఘానికి ఎంతమంది అయితే వస్తూ వెళ్తున్నారో వారి ప్రయాణంలో తోడుగా ఉండి, యాక్సిడెంట్స్, అపాయం, ఇరుకులు, ప్రమాదాలు, మరణంలో, అకాల మరణం అన్ని కొట్టివేయి. దీనికి ఆయుష్ దయచే ప్రభా. హాస్పిటల్ అడ్మిట్స్ ఖర్చులు, వ్యర్థమైన ఖర్చులు కొట్టివేయి. శత్రువు దాడి నుంచి తప్పించండి ప్రభా. దేవా, సంఘ బిడ్డలకు అందరికీ కూడా క్షేమమును, కాపుదలను, నెమ్మదిని, శాంతిని మీరు దయచే ప్రభా. తండ్రి, అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి సమాధానం దయచే, కృప చూపించు. కృపామయుడా, దయామయుడా, నీకు స్తోత్రం. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడమైన దేవానికి స్తోత్రం. దేవా, ముందున్న సమయం అంతటినీ నీ ప్రశస్తమైన స్థలకు అప్పగించుకుంటున్నా. నీవే బలమైన కార్యములు జరిగించి మహిమ పొందుకోమని
క్షేమముతో నింపమని, కాపుదలతో నింపమని, ప్రతి విధమైన చేదైన అనుభవాలు సంపూర్ణంగా తొలగించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చేయబడిన ప్రతి ప్రార్థనలను బట్టి దేవుని సన్నిధిలో జవాబిచ్చే దేవునికి రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం గట్టిగా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. ఈ బిఏఎం జైరాబాద్ సంఘం పరిచర్య చుట్టూ దేవుడు కంచె వేసి సౌండ్ డిస్టర్బెన్స్ కంప్లీట్ గా తొలగించి ఈ ఆదివారం దినంన చుట్టుపక్కల హృదయాలు దేవుడు మార్చి మన పట్ల ప్రేమతో వారు నింపబడినట్లుగా, నెమ్మదితో వారు ఉండునట్లుగా, అదే సమయంలో మన బెదురును మన భయంను దేవుడు వారికి కలుగచేయనట్లుగా రెండు చేతులు పైనకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్, ఆమెన్. అలాగే దేవుడు మనకు చేసిన వాగ్దానమును బట్టి అగ్ని ప్రాకారములుగా నేను ఉంటాను, దాని మధ్య నివాసినై ఉంటాను, మహిమకు కారణముగా ఉంటానని దేవుడు చేసిన ఈ వాగ్దానాన్ని బట్టి రెండు చేతులు పైనకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం శబ్దం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. ఈ సంవత్సరపు ప్రారంభంలో దేవుడు సంఘానికి ఇచ్చిన వాగ్దానం, యెహోవా యందు నీవు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించదను, నీ తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యములో ఆ యొక్క అనుభవంలో నేను ఉంచుతాను అని, ఆ అనుభవమును నీలో ఉంచుతానని, నీ తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యమును నీవు అనుభవింపజేస్తానని వాగ్దానం చేసిన దేవునికి, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తారని వాగ్దానం చేసిన దేవునికి ఈ వాగ్దానాలను బట్టి రెండు చేతులు పైనకెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క 7 రోజుల ఉపవాస ప్రార్థన జాషువా ప్రేయర్ ఫెస్టివల్స్ లో దేవుడు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి నీ బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరడు అని, వాగ్దానములు కనబడబోతున్నాయని, ఎర్ర సముద్రంను కప్పిన వాగ్దానాలు మన కంటికి కనబడతాయని, వాగ్దానం ఎవడు ఆపలేడని, వాగ్దానం నెరవేర్చే దేవుడని, ఎన్నైతే వాగ్దానములు జాషువా ప్రేయర్ ఫెస్టివల్స్ లో విన్నామో అవన్నీ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా, ఆ వాగ్దానాలన్నిటిని బట్టి, ఆ వాక్యమును బట్టి దేవుని సన్నిధిలో రెండు చేతులు పైనకెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. ఈ రోజు ఉదయకాలంలో గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి దేవుడికి రెండు చేతులు పైనకెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడునుడైనను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. దేవుడు